రామ్టాక్కి తిరిగి స్వాగతం. దళిత క్రైస్తవ శంఖారావ సభ ఏలూరులో జరిగింది. సభ ఉద్దేశం వేరు, అక్కడ జరిగింది వేరు. సభ ఉద్దేశం ఏంటి? దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలి అనేది. ఇదే కదా. కానీ అక్కడ జరిగింది ఏంటి? అసలు ఆ సమస్య వదిలిపెట్టేసి వేరే కులాలను తిట్టడం. కులాలను వదిలిపెట్టండి, ముందు పవన్ కళ్యాణ్ని తిట్టడం, ఆర్ఆర్ఆర్ని తిట్టడం, ముఖ్యంగా జడ శ్రవణ్ కుమార్, ప్రశ్న రావణ్ అసలు సభ్య సమాజం తల దించుకునే పద్ధతుల్లో మాట్లాడారు. నాకు అర్థం కావట్లేదు, అసలు ఇదేనా రిజర్వేషన్లు సాధించే మార్గం? రిజర్వేషన్లు సాధించాలంటే మీరు ఎకడమిక్గా అది ఏ విధంగా న్యాయసమ్మతమో చెప్పగలగాల, జనాల్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేయాలా, ఎందుకది న్యాయమో చెప్పాలి కదా. అంటే ఇప్పటికి సుప్రీంకోర్టే తీర్పిచ్చింది ఎటువంటి పరిస్థితుల్లో దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు అని చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఉంది దాని మీద. సరే, మీకు అక్కసు ఉంటే ఉండొచ్చు, సుప్రీంకోర్టు నేను చేయలేక వీళ్ళ మీద పడ్డారా? కానీ ఒక పద్ధతి ఉంటుంది కదా. మనం ఇంత నాగరికత చెందిన తర్వాత, సమాజం సభ్యత సంస్కారాలు వచ్చిన తర్వాత, నీ అంశాన్ని నువ్వు ఎంత గట్టిగానే చెప్పుకో, కానీ బూతులు తిట్టకూడదు కదా, అసభ్యంగా మాట్లాడకూడదు కదా, కుసంస్కారిగా ప్రవర్తించకూడదు కదా. మరి జరిగింది ఏంటి అక్కడ? మీకు అసలు సమస్య ఇదేనా? అంబేద్కర్, నిజంగా మీకు అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే ఇలా మాట్లాడరండి. ఆయన హైలీ ఎడ్యుకేటెడ్, ఆయన మనకు రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. ఆయన సమస్యని ఎడ్యుకేట్ చేసి ప్రజలకి కన్విన్సింగ్గా చెప్పగలిగినటువంటి వ్యక్తి. ఇలా బూతులు తిట్టి కాదు. మీరు అసలు ఒకటండి, నేను ఒక్క పాయింట్ అడుగుతా, చెప్పండి. అసలు మతం ఎందుకు మారారు? మతం మారటానికి కారణం ఏంటి? ఇక్కడ కుల వివక్ష ఉంది, క్రైస్తవ మతంలో కుల వివక్ష ఉండదు, ఆత్మగౌరవంతో బతుకుతామని వాళ్ళు చెప్పింది నమ్మి కదా మీరు వెళ్ళింది. అంటే క్రైస్తవంలో కూడా వివక్ష ఉందని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. ఇంకా ఆ మతం గొప్ప, మీరు మారటానికి కావలసినటువంటి సహేతుక కారణం ఏముంది అక్కడ? అసలు సమస్య దళితులకు జరిగిన అన్యాయం గురించి కాదు, తరతరాలుగా దళితులకు జరిగిన అన్యాయం విషయంలో అందరికీ ఆ అది గ్రహించారు కాబట్టే మొట్టమొదటి రాజ్యాంగ సభలో రిజర్వేషన్లు పాస్ చేసిన, మరి అప్పర్ క్యాస్ట్లే కదండి పాస్ చేసింది. అప్పటికి దళితులు ఎక్కడున్న రాజ్యసభలో ఎంతమంది ఉంటారు రాజ్యాంగ సభలో? కానీ మరి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం అప్పర్ క్యాస్ట్లే ప్రధానంగా ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ కూడా దళితులకు అన్యాయం జరిగిందనేది వాళ్ళు గ్రహించారు కాబట్టే కదా. ఈ మాటను ఎందుకు ఎకనాలజ్ చేయట్లేదు? ఎకనాలజ్ చేయకపోక తిట్టి రిజర్వేషన్లు కావాలని కోరుకోవటం ఎంతవరకు సబబో చెప్పండి. దానికి తోడేంటి, ఇప్పుడు అక్కసు ఇంకోటేంటి, ఎఫ్సిఆర్ఐఏ సవరణలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎక్కడైనా ఎఫ్సిఆర్ఐఏ సవరణల తర్వాత మైనారిటీలకి వ్యతిరేకంగా చట్టంలో ఏదైనా ప్రొవిజన్స్ ఉన్నాయా చెప్పండి. మీ చర్చ్ మీరు కట్టుకోవచ్చు, మీ మసీదు మీరు కట్టుకోవచ్చు, మీ ప్రార్థనలు మీరు చేసుకోవచ్చు, ఎక్కడా ఎటువంటి అవరోధాలు లేవు. వాళ్ళు చెప్పింది ఏంటో సవరణలో, మీరు విదేశాల నుంచి నిధులు తీసుకొచ్చి మేమిక్కడ మత మార్పిళ్ళు చేస్తామంటే కుదరదు. స్పష్టంగా మీరు ఆ నిధులు దేనికి ఖర్చు పెడుతున్నారో చెప్పాలి. మత మార్పిడుల కోసం అయితే మాత్రం ఒక్క పైసా కూడా వెచ్చించడానికి లేదు అన్నారు. ఇది మైనారిటీ మతానికి వ్యతిరేకం ఎట్లవుతుందండి? ఎవరైనా చెప్పాలి నాకు. మీ చర్చిలు కట్టుకోవడానికి వాళ్ళు అబ్జెక్షన్ పెడితే అప్పుడు ఆ మతానికి వ్యతిరేకం.
ద్వేషం రెచ్చగొట్టకూడదు. మీ సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తూ ఉన్నారు. ఎందుకని మీరు హిందూ మతానికి వ్యతిరేకంగా, హిందూ దేవుళ్ళకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనుకోండి, అది కరెక్ట్ కాదు కదా. ఏ విధంగా మీరు కన్విన్స్ చేసి చెప్పండి. అందుకని అంటుంది బూతులు కాదు. కన్విన్స్ చేయటం అంటే ఏంటి? అవతల వాడు ఏదైనా చెప్తే దానికి వ్యతిరేకంగా, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఏమన్నాడు? మీరు దళిత క్రైస్తవులు అయ్యుండి హిందూ రిజర్వేషన్లు ఎట్లా పొందుతున్నారన్నాడు. వాస్తవమే కదా. నిన్నటి ఆ సభలో కూర్చున్న వాళ్ళలో కూడా అధికారిక రికార్డుల్లో ఎంతమంది దళిత క్రైస్తవులుగా ఉన్నారు? వాస్తవానికి నాకు తెలిసి ఎక్కువ మంది హిందూ దళితుల కిందనే అధికారిక రికార్డుల్లో నమోదైనవి. నిజం నిష్ఠూరంగా ఉంటుందండి మాట్లాడితే. కాకపోతే మీరు మాకు మాకు రిజర్వేషన్లు దళిత క్రైస్తవులకు కావాలని అడగటంలో తప్పలేదు, సభ పెట్టుకోవటంలో తప్పలేదు. నేను దాన్ని ఎప్పుడు తప్పను. దాన్ని భావ స్వేచ్ఛ అంటారు. కానీ బూతుల స్వేచ్ఛ కదా కావాల్సింది. బూతుల స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ వేరు, బూతుల స్వేచ్ఛ వేరు. బూతుల స్వేచ్ఛకి నిర్బంధాలు ఉన్నాయి. నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. సమాజం ఒప్పుకోదు. చట్టాల సంగతి తర్వాత ఇంకొకరిని కించపరిచేటువంటి అవకాశం మీకు లేదు కదా. ఇప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ హిందూయిజం నుంచి బయటకు వచ్చారు కదా. ఆయన బయటకు వచ్చినప్పుడు క్రిస్టియన్ మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు ఎంతోమంది ఆయన అప్రోచ్ అయ్యారు. మా మతంలోకి రండి, మా మతంలోకి రండి అని. కానీ ఆయన చేరల. నేను భారతీయ మూలాలు ఉన్నటువంటి మతంలోనే చేరతానని చెప్పి బౌద్ధ మతంలో చేరాడు ఆయన. రిజర్వేషన్లు హిందూ దళితులకు ఇచ్చే రిజర్వేషన్లు బౌద్ధులకైనా, సిక్కులకైనా, లేకపోతే జైన్లైనా ఈ దళితులు అయి ఉంటే వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. అక్కడెక్కడా వివక్ష లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భారతీయ మూలాల నుంచి వచ్చారు కాబట్టి. అసలు అదే గనక దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ గనక ఒప్పుకునేటట్టయితే అసలు ఎందుకు క్రైస్తవులకు మారాలి చెప్పండి. ఈ కారణం ప్రధానంగా మీరు చూపించిన కారణమే ఇది కదా. మీరు ఒప్పుకుంటున్నట్టే క్రిస్టియానిటీలో వివక్ష ఉందని చెప్పి. అసలు ఈ వ్యక్తి హననానికి ఇది అనకూడదు, కానీ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరీ ఎక్కువైపోయిందని. వైఎస్ఆర్ ఎప్పుడు ఇట్లా చేయలేదు. వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడు, కానీ ఈ సంస్కృతిని ప్రోత్సహించలే. జగన్మోహన్ రెడ్డి మంత్రుల చేత తిట్టించేవాడు బూతులు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు భార్యని గురించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి బోరుగడ్డ అనిల్ కుమార్ ఎవడో ఉండేవాడు. అసలు అతని భాష వింటే ఎంత దారుణంగా ఉండేదంటే, ఇవాళ వీళ్ళు మాట్లాడిన తేడా ఏముంది? ఈ ప్రశ్న రావణన్నయ్య జడ శ్రావణ మాట్లాడిన దానికి ఆయన మాట్లాడిన తేడా లేదు. అంటే ఇది ఆంధ్ర సమాజంలో అసలు ఈ రిజర్వేషన్ల సంగతి పక్కన పెట్టండి. ఇది సమాజం ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా ఇటువంటి తిట్లు లంఘించుకుంటే? అసలు నాకు వస్తున్నటువంటి వార్తలు ఉన్న విషయాలు మాట్లాడుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాతావరణం బాగా చెడిపోయింది. ఏదైనా అంటే ఫాల్స్ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం మొదలుపెట్టారు. ఇదే ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఎక్కడో మీటింగ్లో చెప్పాడు. నేను అనుకోవటం అందుకనే పవన్ కళ్యాణ్ తిట్టుంటారు వీళ్ళు. ఆయన ఏమన్నా ఆయన అదే టైంలో చెప్పాడు అక్కడే, దళితులకు నిజంగా ఎవరైనా దళితులకు వ్యతిరేకంగా గనక మాట్లాడి ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టడం న్యాయసమ్మతం అని చెప్పాడు. అది కరెక్ట్ అయిన పద్ధతి అని చెప్పాడు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ప్రతి చిన్నదానికి చేయటం అనేది వాళ్ళ విలేజెస్లో జరుగుతుందండి. వాతావరణం పూర్తిగా చెడిపోయింది. రిజర్వేషన్లు ఇచ్చిన, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ చేసిన మంచి సదుద్దేశంతో చేశారు. సామాజిక వివక్ష ఇంకా ఉంది కాబట్టి అది ఆ ప్రొటెక్షన్ కోసం ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు ఎవరు కూడా. ఈ మాటలు మంచి మాటలు చెప్తే వాళ్ళని తిడితే ఎట్లానండి? ఈ వాతావరణం మారాలి.
సభ్యత సంస్కారం మర్చిపోవద్దండి. మన నాగరిక సమాజంలో బతుకుతున్నాం. దాన్ని కలుషితం చేసే హక్కు మనకెవరికి లేదు. కలుషితం చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. అటువంటి చట్టాలు తీసుకురావాల్సిందే. ఎందుకంటే ఇది ఇప్పుడు కొద్ది మందే మాట్లాడుతున్నారు. రేపొద్దున వాళ్ళని శిక్షించకపోయినా, అటువంటి కఠిన చట్టాలు లేకపోయినా ఇది ఇంకా పెరిగిపోద్ది. ప్రతివాడిది అలుసుగా తీసుకొని మాట్లాడేస్తాడు. కాబట్టి అదే పవన్ కళ్యాణ్ చెప్పింది. 100% నేను సపోర్ట్ చేస్తాను దాన్ని. ఇది ఎవరికి కూడా ప్రాథమిక హక్కులు మీరుకి ఎట్లా ఉన్నాయో అవతల వాళ్ళకు కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. భావ స్వేచ్ఛ ఎక్కడ దాకా వీళ్ళు మద్దతు ఇద్దాం. బూత్ స్వేచ్ఛకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. ఈ రెండిటికి తేడా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి వాళ్ళకి ఉంది. అది తెలుసుకోలేనప్పుడు చట్టం ద్వారా శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.